రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ క్షేమమంతటిని బట్టి, మీ ఆరోగ్యమంతటిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కృపచేత నింపండి, మమ్మలను నడిపించండి. మీ కాపుదలతో, మీ భద్రతతో, మీ క్షేమముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ అత్యున్నతమైన కృపచేత నింపండి అయ్యా. మీ సన్నిధిలో మేము సాగిపోవునట్లుగా, మీ సన్నిధిలో మేము నాయన నమ్మకముగా జీవించినట్లుగా, నమ్మకమైన వ్యక్తులముగా మేము నడుచుకున్నట్లుగా మీరు దీవించుమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి అవసరాలు తీర్చు నాయన, వారి అక్కర్లు తీర్చు నాయన, వారిని మీ కృపచేత నింపు నాయన, వారికి మీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి దేవుడా, కృపాభరితుడవైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, దయ ఉంచి దయచేసి కనికరించుమని, మీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవమా, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను దీవించండి, వారిని నెమ్మదితో నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభువా, ఈ సమయంలో అయా సహోదరులు, అయా వినోద్ కొరకు, వనిత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వినోదును, వనితను మీరు దర్శించండి. గర్భఫలము లేక బాధపడుతూ ఉండగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగచ్చాయి. బలహీనతలు తొలగిపోవునుగాక. ప్రభువా, గర్భఫలమునకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. తల్లిదండ్రుల, పితరుల దోషాలు తొలగిపోవునుగాక. గర్భములో ఏదైతే బాధ ఉందో, ఏదైతే సమస్య ఉందో, ఎందు నిమిత్తమైతే సంతానము కలగట్లేదో, ప్రభువా మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది అవమానిస్తారు, ఎంతోమంది మధ్యలో అయా ముఖము చూపెట్టుకోలేని పరిస్థితిలో అయా ఉంటూ ఉండగా దయ ఉంచి కనికరించండి. మీ కృపచేత నింపండి స్వామి. మీ హస్తమును చాపండి ప్రభువా. మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. దయచేసి దయ ఉంచి కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల జీవితంలో మీ అద్భుతమైన కార్యము జరగాలి. వారిలో ఉన్న ఆరోగ్య లోపాలు తొలగిపోవాలి, వారిలో ఉన్న అనారోగ్య సమస్య తొలగిపోవాలి, వారిలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి. ప్రభువా, మీ సన్నిధి చేత నింపండి అయ్యా, మీ కృప చేత నింపండి ప్రభువా. దైవమా, అలాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. సంతానము లేక బాధను అనుభవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటూ ఉండగా మీ హస్తమును చాపండి ప్రభువా. కనికరించండి నాయనా, కృప చూపించండి నాయనా, సహాయము దయచేయండి ప్రభువా. మీ కృపను అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సహోదరి స్వాతి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. మానసిక సంబంధమైన బలహీనత చేత బాధపడుతూ ఉండగా, మానసిక సంబంధమైన రోగము, మానసిక సంబంధమైన బాధ, మానసిక సంబంధమైనటువంటి రుగ్మత ఏదైతే ఉన్నదో, యేసయ్య నామములో మానసిక సంబంధమైన రోగము నుంచి విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. నాయనా, బంధకాలు తొలగిపోవునుగాక. ప్రభువా, మీ హస్తమును చాపండి, మీ కృపచేత నింపండి, మీ దయచేత కప్పండి, మీ కృపను ఆవరింపు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మా రాజులకు రారాజువైన, ప్రియుడవైన పరలోకపు తండ్రి, మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడవైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డను కనికరించినందుకు, కృప చూపించినందుకు మీకు మహిమ కలుగునుగాక.
ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. సుదర్శన్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించు, ప్రతి ఇబ్బందిని తొలగించు, ప్రతి అడ్డంకులను తొలగించు, ప్రతి ఆటంకాలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా సహోదరులు నరసింహ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, వారి కుటుంబంలోని ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్కరను తీర్చండి. కుటుంబం చుట్టూను, బిడ్డల చుట్టూను మీ అగ్ని కంచె కాపుదల, భద్రత, క్షేమమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. సహోదరి వల్లి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించే సహాయము దయచేయి, చక్కటి వరుణ్ణి దయచేయండి, చక్కగా నీ వివాహం జరగడానికి సహాయము దయచేయి, వివాహం జరుగునట్లుగా సహాయము దయచేయి. కుమార్తెను దీవించి ఆశీర్వదించి మంచి జీవిత భాగస్వామి వచ్చున్నట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలు, రోగముల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బలహీనతల నుంచి విడుదల కలగచ్చి, బడలికల నుంచి విడుదల కలగచ్చి. యేసయ్య నామములో ప్రతి బలహీనత తొలగిపోవునుగాక, ప్రతి బడలిక తొలగిపోవునుగాక. దీర్ఘకాలిక రోగములు, స్వల్పకాల రోగముల నుంచి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. హాస్పిటల్స్లో కానీ ఇండ్ల దగ్గర కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతముగా మార్చండి ప్రభా, స్వస్థ చిత్రాలుగా మార్చండి, నెమ్మదితో నింపండి ప్రభా. వారి బలహీనతలు, వారి బడలికలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. గొప్ప కార్యాలు మీరు జరిగించి గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. వారు స్వస్థతను పొందాలి, వారు బాగుపడాలి, వారి రోగముల నుంచి విడుదల పొందుకోవాలి. మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగచేయి, వారి అప్పుల సమస్య నుంచి విడుదల కలగచేయి. అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవునుగాక, అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగచేయి, ఆర్థిక స్తోమతను దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి హస్తాలను మీరు బలపరచండి నాయన. మీ కృపచేత నింపి నడిపించమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించి కార్యాలు జరిగించమని మా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి సమాధానం దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక, మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.